రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో అమ్మో అమ్మో దేవుడోయ్, అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లి అయినాయి నాయనోయ్. అబ్బేబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృత్త కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్నుమూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? దవ్వా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కట్టెక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు. ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. సావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం నే చదువు. పోతున్నా. చదువు. నే పోతున్నా. నే పోతున్నా. నే మాయ. ఆ, వెళ్ళిపోయావా మునిమామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిరే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చౌకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. నమస్కారం అండి. ఏమండి, నన్ను పిఎం చేయమని అడిగానా, సీఎం చేయమని అడిగానా, డబ్బు అడిగానా, అప్పు అడిగానా? ఒకే ఒక స్మాల్ కోరిక. రోజుకి ఎంతమందిని చంపేస్తున్నారండి మీరు? అందులో ఒకే ఒక కన్నె పిల్లని నా మొహాన్ని కొట్టమన్నా. మీరు కొట్టేస్తున్నారు. ఇంకా కాదనకండి. ఓ నమస్కారం పెడతాను, తీసుకోండి. పూజారి గారు, మా అమ్మాయి పేరుని అర్థం చెయ్యండి. అమ్మాయి పేరేమిటమ్మా? బంగారి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? బాధపడకమ్మా, తప్పకుండా అవుతుంది. పెళ్లి గురించి కాదు పూజారి గారు, తన అనారోగ్యం గురించి. ఏమ్మా, ఏమిటి జబ్బు? క్యాన్సర్. భగవంతుడున్నాడు, తప్పకుండా తగ్గిపోతుంది. ఆశ లేదు పూజారి గారు. 2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్ గారు చెప్పేశారు. యాహూ! ఆహ, నా పెళ్ళంట. ఓహో, నా పెళ్ళంట. నమస్కారం అప్పాజీ గారు. నా పేరు అమ్మాజీ బాబు. అదేలేండి, అక్కలా కనిపిస్తేనో అప్పాజీ అని పిలిచాను. మీరు నాకు సహాయం చేయాలండి. నేనేం చేయగలను బాబు?
ఆడపిల్లల తల్లిని. అందుకే అడుగుతున్నానండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. నిజంగా ఆవిడ్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. నిజంగానా? ఏ అమ్మాయిని బాబు? బంగారునా, చిట్టినా, బుజ్జినా, బేబీనా? 2 రోజుల్లో పోయే అమ్మాయి పేరేంటన్నారు? బంగారి. అయితే బంగారుని చేసుకుంటారండి. తప్పు బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీ పెళ్లి కాగానే అది చచ్చిపోతే నీ జీవితమే నాశనమైపోతుంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతేనే నా జీవితం నాశనం అవుతుంది. మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని కాదనుకో అప్పాజీ. అప్పాజీ ప్లీజ్. అసలు నీ ఉద్దేశం ఏంటి బాబు? చెప్తా. రేపో మాపో పోయే కన్నెపిల్ల మెళ్ళలో తాళి కట్టి పుణ్యస్త్రీగా పోయే అవకాశం కల్పిస్తే మన తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మటాషైపోతాయి. జాగ్రత్త బాబు. సారీ అండి. కాబట్టి చచ్చిపోయే లోపు ఒక్కసారైనా అలాంటి పని చేయమని చచ్చిపోతూ మా తాత నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడండి. అమ్ము చెప్పులండి. అప్పాజీ అప్పాజీ. అసలు నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా దిక్కు మొక్కు లేకపోయినా కన్ను ముక్కు ఉన్నవాడిని, ఉద్యోగం సద్యోగం లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బతుకుతున్నవాడిని. కాబట్టి మీ అమ్మాయిని 100 ఏళ్ళు చిచి ఉన్న 2 రోజులు పువ్వులో పెట్టి పూజిస్తాను. కాదనుకో అప్పాజీ. బహుశా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. పొరపాటును కూడా అనుకోవటం లేదు, ఉన్నా నాకు అక్కర్లేదు. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే నేను ఎలా కాదనగలను? దానికి సుమంగళిగానే పోవాలనుందేవు. అలాగే చేసుకో బాబు. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్ళేమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఓం సకృష్ణ మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున హంతే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. నేను మాట్లాడి మాట వినిపించుకోవా? అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాట ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వేడి ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే గర్భమే. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడరోగాలు అంటగడుతున్నారు. నేను అంటకట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? మ్హూ. ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తుంది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్
పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా, అటు చూడు. ఆ? ఒంగో. అయ్యో, అయ్యో, అయ్యో. బాబు, ఏమిటిది? బాబు, ఆపు. ఎందుకు అతను కొడుతున్నావు? అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకీ దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను. తెలుగు వన్